ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నలుగురు కొట్టి ఊరి పెట్టిండే అయ్యా, 7 లక్షల కట్నం ఇచ్చిండే అయ్యా. అక్కురు పెట్టుకుంది, హాస్పిటల్ తీసుకుపోతాను రారి అని అంటే తీసుకుపోర్రి, నేను వస్తాను, మా డాడీని తీసుకొని వస్తా అని చెప్పి 12 తులాల బంగారం తెచ్చిన నా బిడ్డకు. దేవకపల్లిలో నిన్న దారుణం జరిగింది. అశ్విని అనే ఒక వివాహితను వాళ్ళ భర్తే కొట్టి చంపి ఉరిపెట్టాడని వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు బంధువులంతా ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయికి ఎన్ని రోజులు అయితే మ్యారేజ్ జరిగి ఆ తదనంతర పరిస్థితులు ఏంటి, వాళ్ళ తండ్రి అశ్విని తండ్రి మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఏమైందండి మీకు? 2020 మార్చి 18వ తారీఖు నాడు నా బిడ్డ పెళ్లి వివాహం చేశాను. వివాహ సందర్భంలో నేను 8 లక్షల రూపాయల కట్నం ఇచ్చిన, 13 తులాల బంగారం పెట్టిన, తులం చైన్ వేసిన, హోండా చైన్ బండి పెట్టిన. పెళ్లి అయిన తర్వాత ఇంటి ముంగట నేను రేకుల సెట్ వేసి నా అల్లునికి నా బిడ్డకు షాప్ పరపతి నడిపించడానికి ప్రయత్నించిన. గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకొని షాపు నడిపియంగా నా అయ్యపురాలు గొడవ దిగి షాపును మూసివేసిన తర్వాత ఇక్కడ సర్పంచ్ సమక్షంలో పంచాయతీ జరిపించిన 2 సార్లు. సర్పంచ్ సమావేశంలో పంచాయతీ దిగకపోతే బెజ్జంకి పోలీస్ స్టేషన్ లో పంచాయతీ జరిపించినాం. 4 సమక్షంలో పంచాయతీ దిగినాక షాపును అయ్యంపునికి అయ్యపురాలకు అల్లుతోటి పేపర్ రాసి షాపు వాళ్ళకి అప్పగించడం జరిగింది. తదనంతరం ఇల్లు రిజిస్ట్రేషన్ 2 గుంటల జాగా ఇచ్చిన తర్వాత ఇక్కించలేని వీళ్ళను కదిలించి అప్పుడు నా బిడ్డకు కడుపులో బాబ జన్మించిండు. నా మనమడు 2021 మార్చి 18వ తారీఖు జన్మించిన తర్వాత అప్పుడు బాగోగులు వాళ్ళను 3 సంవత్సరాల దాకా మంచి చెడ్డలు నేనే చూసుకున్నా. అప్పటి నుండి కరీంనగర్లకు వీళ్ళని ఇక్కడ తరలించి అక్కడ జీవనోపాధి కోసానికి మొత్తం బత్తెంతో సహా సర్వ విధాలుగా అల్లము, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, మంచి నూనె, కారపొడి, బియ్యం కూడా అక్కడ పెట్టి లెంటుకుంచి ఆటో కొనిచ్చాను నా అల్లునికి. కొనిచ్చిన తర్వాత నా అల్లుడు ఆటో బియ్యం గట్టగా నానా రకాలు నా బిడ్డను బాధ పెట్టుకుంటా హింసించుకుంటా సెల్లుల ప్యాకాట ఆడు మొదలు పెట్టి నా బిడ్డ మీద 3 తులాల గోల్డ్ కూడా అమ్మిండు. అమ్మి కూడా నా బిడ్డను నానా రకాల హింసించిండు. హింసించినాక నేను తీసుకొచ్చిన నా ఇంటిలో చదువుకున్న తర్వాత నా అల్లుడు రాకపోతే నేను చస్తా, నేను బతుకా, నేను ఉరి పెట్టుకుంటా, నేను మందం సత్తా అంటే నా బిడ్డను బుధవారం నాడు సాయంత్రం నా బాయికాలి పోయిన తర్వాత నా బిడ్డ వచ్చిన తర్వాత బుధవారం నాడు బిడ్డ వచ్చింది. సాయంత్రం 6 గంటలకు, బేస్తారం లేదు, శుక్రవారం లేదు, శనివారం నాడు రాత్రి 9 గంటలకు నా బిడ్డను ఫోన్ చేసి అడిగితే, బాబు ఏం చెప్తాను అంటే, నేను బాబు ఇవాళ శనివారం ఒక్క పొద్దున్నా, నా బిడ్డను ఒక్క పొద్దుంటే మరి ఏం చేసుకున్నావు అంటే, నేను చపాతి చేసుకుంటానా, పిల్లలు ఏం తినిపిస్తానంటే కోడిగుడ్డు ఆమ్లెట్ వేసి తినిపిస్తా బాబు అన్నది. శ్రీకాంత్కి నేను ఫోన్ చేసి మాట్లాడుతా అంటే శ్రీకాంత్ నాకు 2 రోజుల గొడవలు జరిగి శ్రీకాంత్ మాట బంద్ చేసిండు అన్న తర్వాత నేను ఫోన్ కాల్ చేసి, బిడ్డ ఇప్పుడు రమ్మంటావా, రేపు పొద్దుగాల రమ్మంటే, నా బిడ్డ రేపు పొద్దున బాబు నేను ఫోన్ చేస్తా అన్నది. పొద్దున నేను లేచి 9 గంటలకు బాయికాడి సమయంలో పోయినాక నా అల్లుడు అనేటోడు నా చిన్న బిడ్డకు ఫోన్ చేసి, అనిత అన్ని అక్క ఉరి వేసుకొని చనిపోయింది అని చెప్పుడుతోటే నా బిడ్డ నాకు విన్నమించినాక నేను ఫోన్ చేసిన అల్లుని అడిగితే ఉరి వేసుకున్నది చనిపోయింది అన్నాక నేను అల్లునికి ఫోన్ చేస్తే కొస శ్వాస ఉన్నది. దాని లోపల నేను తొందరగా నా కొడుకుని తీసుకొని బండేసుకొని ఆదివారం 10 గంటల ప్రాంతంలో వచ్చే వరకు నా బిడ్డని తీసి బెడ్ మీద వండబెట్టి నేను అతని మీద పడి ఓడ్చే వరకు ఇమీడియట్లీ మా అల్లుడు మా అయ్యంపుడు మా చిన్న అల్లుడు పరారాయు 8 మంది పోలీసు వాళ్ళను నా ఆధ్వర్యంలో తోలి నన్ను పక్కకు నెట్టేస్తే మర్డర్ చేసి నెట్టేసినాక నాకు ఏమి తోచక బయటికి వచ్చిన ఆ విలేజ్ వాళ్ళను ఒక 100 మంది 150 మందిని రప్పించుకున్నాక దానికి తగు న్యాయం గురించి వాళ్ళు పోరాడి కొట్లాడి ధర్నకు దిగిన తర్వాత దీన్ని న్యాయానికి చేకూర్చుదామని ఇటు పక్షాన 5-6 అటు పక్షాన 5-6 చేసి నాకు ఏం న్యాయం చేయలేదు. నేను 6 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టించిన, 4 లక్షల రూపాయలు కట్నం ఇచ్చిన. ఇలాంటి రోజున నన్నే ఇల్లు రిజిస్టర్ చేసుకోవడానికి నన్ను 1 లక్ష రూపాయలకు ఇరు పక్షాన నన్ను న్యాయం చేయక నన్ను నట్టరుగున ముంచిలు. ఇవాళ మళ్ళీ నా బ్లడ్ బాడీ నేను సొంత గ్రామం తీసుకుపోదంటే సర్పంచ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడనే అంత్యక్రియలు చేస్తే, రేపు నీకు మనవడు ఉన్నాడు, నీకు ముందు జరగబోయేదానికి మేము సహకరిస్తామని హామీ ఇస్తే ఇప్పుడు అంత్యక్రియలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నాకు ఆ మోర్చపై నేను ఇదివరకు కూడా న్యాయంగా కోలుకుంటలేను. దయచేసి మీరు అందరు నాకు న్యాయం చేకూర్చాలని మనం చేసుకుంటున్నాను. అశ్విని తల్లి గారు స్వరూపం మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, వాళ్ళ బిడ్డకి పరిస్థితి రావడానికి కారణం ఏంటి అడిగి తెలుసుకుందాం.
మాట్లాడు. బిడ్డలు మంచిగా 8 లక్షలు ఇచ్చిన మళ్ళీ తర్వాత ఇగో ఈ రూమ్ కట్టించిన, దుకాణం పెట్టించిన. ఆ దుకాణం గుంజుకున్నారు. దుకాణం గుంజుకొని వెళ్ళగొడితే నా ఇంటికాడ 2 ఏళ్ళు సాధిన పిల్లగాడు పుట్టినాక గుళ్ళపల్ల కాడ ఉంచిన కిరాయి కట్టి మళ్ళీ ఊక తిరుగుడా అని అక్కడ ఇల్లు కట్టించిన. అది ఎట్లా పంపున్నది 8 లక్షలు పెట్టి ఇల్లు కట్టించిన ఇంకా దేవాలని 12 తులాల బంగారం తెచ్చిన నా బిడ్డకు. బంగారం తిన్నాడు, అన్న అమ్ముకున్నాడు. నా బిడ్డను జాగొట్టి ఇంకా కట్నం లేపో అని నేను ఇల్లు కట్టుకున్నా. అప్పుల పాలైనా అని నా బిడ్డ ఊపుకుంటే ఈమెకే ఫోన్ చేసిండు. నాకు ఫోన్ చేసి మీ అక్కూరు పెట్టుకుంది హాస్పిటల్ తీసుకుపోతానని రారి అని అంటే తీసుకుపోర్రి నేను వస్తాను, మా డాడీని తీసుకుని వస్తా అని చెప్పి వచ్చేసరికి చంపేసి బెజ్జంకి మండలం దేవకపల్లిలో దారుణం చోటు చేసుకుంది. అశ్విని అనే వివాహిత నిన్న సాయంత్రం అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని చనిపోయిందని తెలిసింది. వారి యొక్క భర్త శ్రీకాంత్, అశ్విని వాళ్ళ చెల్లె వారిది సుందరగిరి. ఆ అమ్మాయికి ఫోన్ చేసి మీ అక్క ఉరిపెట్టుకున్నది, ఇట్లా చనిపోయింది అని చెప్పి ఫోన్ చేశారని చెప్తున్నారు. కానీ అశ్విని తండ్రి చంద్రయ్య చెప్తున్న దాన్ని బట్టి నా బిడ్డ అంతకుముందు వాళ్ళ భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయి, పెళ్లి చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎప్పుడంటే అప్పుడు కొన్ని లక్షల రూపాయలు అతనికి ముట్ట చెప్పాను, దాదాపు ఒక 12 తులాల బంగారం నా బిడ్డ మీద ఉన్నది మొత్తం అమ్ముకున్నాడు. అతడు ఆన్లైన్ గేమ్లు ప్యాక్ ఆటకు అలవాటు పడి కొన్ని రోజులు కిరాణా షాప్ నడిపించాడు, అది మూసివేశాడు. తర్వాత ఆటో కొనిచ్చాను, ఆటో కూడా అమ్ముకున్నాడు. తర్వాత వాళ్ళ జీవనం కోసం ఉప్పు పప్పులు అన్నీ కూడా నేనే పంపిస్తున్నాను, అయినా కూడా అతని బుద్ధి మారలేదు. పెద్ద మనుషులలో పోలీస్ స్టేషన్లో కూడా పంచాయతీలు జరిగాయి. 2 సంవత్సరాల క్రితం దారుణమైన పంచాయతీలు జరిగిన తర్వాత నా బిడ్డ మొన్నటిదాకా కూడా మా ఇంటి దగ్గరే ఉన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిరోజు నా బిడ్డను డబ్బులు కావాలి అని హింసించడం జరిగిందని చెప్తున్నాడు. చివరి దశలో ఆ అమ్మాయితో ఒక రోజు వాళ్ళ తండ్రి మాట్లాడిన పరిస్థితిలో 2 రోజుల నుండి అతనికి నాకు మాటలు లేవు, మీ అల్లుడు నాతో మాట్లాడడం లేదు అని అమ్మాయి బాధపడ్డదని చెప్తున్నాడు. అలాగే శనివారం పాపం ఒక్క పొద్దున్న నేను చపాతీలు చేసుకుంటున్నాను నాన్న అని చెప్పి కొంచెం దీనంగానే మాట్లాడింది మా అమ్మాయి అని ఆ తండ్రి చెప్తున్నాడు. ఆ తండ్రితోటి మాట్లాడిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలో మళ్ళీ ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి మీ అక్క ఉరిపెట్టుకొని చనిపోయిందని చెప్పి ఆ మృతురాలు అశ్విని యొక్క చెల్లెకు ఫోన్ చేశాడని అంటున్నారు. ఈ సంఘటన, ఈ ఫోన్కు నిర్ఘాంతపోయిన అమ్మాయి అశ్విని యొక్క తల్లిదండ్రులు, వారి బంధువులు కొన్ని వందల మంది ఇక్కడికి వచ్చి అసలు ఏమైందని చూడగా ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఏదో గొడవ పడి ఉరిపెట్టి చంపి బెడ్పై పడేశాడని చెప్తున్నారు. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, పోలీసు వాళ్ళు కూడా సరైన విధంగా స్పందించడం లేదని అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క బంధువులు వాపోతున్నారు. ఏది ఏమైనా ఇది చాలా దారుణకరమైన విషయం. వీరికి 2020లో పెళ్లి జరిగింది. ఒక చిన్న బాబు ఉన్నాడు, 2.5 సంవత్సరాల బాబు ఉన్నాడు వీళ్ళకు. ఇన్ని గొడవలు జరుగుతున్నా కూడా ఇన్ని రోజులు వాళ్ళ తల్లిదండ్రులే ప్రతి ఒక్కటి వాళ్ళ సంసారానికి పంపిస్తున్నా కూడా నెట్టుకొచ్చిన ఆ అమ్మాయి చివరి దశలో ఈ భర్త వేధింపులకు తట్టుకోలేక ఈ విధంగా చేసిందని విషయాన్ని బట్టి అర్థమవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఈ విషయంపై స్పందించి మృతురాలి బంధువులకు, మృతురాలికి న్యాయం చేయాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్, సుమన్ టీవీ. నలుగురు కొట్టి ఉరి పెట్టిండే అయ్యా, 7 లక్షల కట్నం ఇచ్చిండే అయ్యా. మీ అక్కూరు పెట్టుకుంది హాస్పిటల్ తీసుకుపోతానని రారి అని అంటే తీసుకుపోర్రి నేను వస్తాను, మా డాడీని తీసుకుని వస్తా అని చెప్పి 12 తులాల బంగారం తెచ్చిన నా బిడ్డకు.